హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి బియ్యం పిండి లేకుండా 4 రకాల పిండిలతో మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మురుకుల్ని ఈ 4 రకాల పొడులు వేసుకొని తయారు చేసుకున్నట్లయితే మురుకులు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు దాకా సజ్జపిండి వేసుకోవాలి. అలాగే 1 కప్పు దాకా శనగపిండి, 1 కప్పు దాకా జొన్న పిండిని వేసుకొని అలాగే 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోకి బియ్యం పిండిని వేయకుండా 4 రకాల పొడులతో మురుకుల్ని తయారు చేస్తున్నాము. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, చిటికెడంత పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వామును వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి చేసుకున్న గీని కానీ లేదా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకుని పిండిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ని కానీ గీ కానీ బటర్ వేసుకొని పిండిని కలుపుకున్నట్లయితే మురుకులు అనేవి లోపల క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి అనేది మనకి ఇలా ముద్ద కడితే ముద్దగా అయ్యేలాగా ఉండాలి. పిండి పొడి పొడిగా కాకుండా ఇలా ఉన్నట్లయితే మనకి మురుకులు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరి ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఈ వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత రిబ్బన్ మురుకులు వేసుకుని బిళ్ళని తీసుకొని ఈ బిళ్ళని మురుకుల గొట్టంలో వేసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది. మురుకుల గొట్టంలోకి సరిపోయేంత పిండిని తీసుకొని అందులోకి వేసుకోవాలి. అలాగే మరొక సైడ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసుకొని ఉంచుకోవాలి. మురుకుల గొట్టంలో పిండిని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మిగిలిన పిండి అంతా ఆరిపోకుండా అలాగే ఉంచుకొని ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా వేగాక మరొక సైడ్ టర్న్ చేసుకొని 2 వైపులా వేయించుకొని తీసేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకి రిబ్బన్ మురుకులు తయారైపోయినట్టే. ఈ పొడులను వేసుకొని తయారు చేసుకున్నట్లయితే బియ్యం పిండి లేకుండా చాలా హెల్తీగా చాలా బాగుంటాయి. ఇలా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకొని తీసుకోవాలి. బియ్యం పిండితో ఒకటే కాకుండా మిగిలిన పిండిలతో కూడా ఈ విధంగా మురుకుల్ని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ మల్టీగ్రెయిన్ మురుకులు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.